ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ, సాయినాథుని దయ వలన అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. వీడియోకి వెళ్ళే ముందు మనందరము కూడా మన సాయినాథుని కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుందామండి. అందరం ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఒక్కసారి ఓం సాయిరామ్ అనుకుంటూ ఓం సాయిరామ్ అంటూ కామెంట్ పెట్టి వీడియో చూడడం అయితే మొదలు పెట్టండి. నిజంగా సాయినాథుడే స్వయంగా వచ్చి మన పక్కన కూర్చుని ప్రేమగా మనతో మాట్లాడుతూ ఉన్నట్లు, మనకు సందేశాలు ఇస్తున్నట్లే మనకు అనుభూతి తప్పకుండా కలుగుతుంది. ఇక ఈరోజు సాయినాథుడు మనకు సాయి సందేశంగా ఏమి చెప్పబోతూ ఉన్నారు అంటే గనుక, బిడ్డా ఈ క్షణమే ఇప్పుడే వాటన్నింటినీ తీసి బయట పడవేసేయమ్మా. తెలుసో తెలియకో నువ్వు ఈ పొరపాట్లను చేయడం వల్లనే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావు. విపరీతంగా డబ్బులు నష్టపోతూ ఉన్నావు. ఇప్పటికే నువ్వు మారకోకుండా ఇలాంటి పొరపాట్లని చేస్తూ ఉన్నావు అంటే గనుక ఇక మీదట నీ దగ్గర డబ్బు అన్నదే రాదు తల్లి. జీవితాంతం కన్నీళ్లను కష్టాలను ఎదుర్కొంటూ ఉండాల్సి వస్తుంది బిడ్డా అంటూ సాయినాథుడు అయితే ఈరోజు ఒక నిగూఢమైనటువంటి సందేశాన్ని తీసుకువచ్చారు ఫ్రెండ్స్. మరి ఆ సందేశం ఏంటి? సాయినాథుని మాటల్లోనే విందామండి. తప్పకుండా మా రిలేటివ్ అండి, ఒక వ్యక్తి, ఆయనకు 1 ఇయర్గా అసలు హెల్త్ అనేది అసలు బాగాట్లేదు. ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగి విసిగిపోయారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అతనికి వచ్చిన అనారోగ్య సమస్య అనేది నయం కాలేదు ఫ్రెండ్స్. వాళ్ళ మిస్సెస్ మన ఛానల్కి రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. ఒకసారి అన్నారనమాట, ఇలాగా మాకు చాలా ఇబ్బందుల్లో ఉంటే మాకు మీ ఒక్క సందేశం, బాబావారి సందేశం, మీ ఛానల్ అనేది మాకు కంటపడిందండి. మాకు ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. దాని వల్ల మేము చాలా అంటే ఆఖరి ప్రయత్నంగా మేము చాలా అంటే బాబావారి సందేశం అనేది చాలా జాగ్రత్తగా మేము ఫాలో అయ్యాము. మీరు చెప్పింది దానిలో ఒక మంత్రం గురించి ఆరోగ్య సమస్య నయం అవ్వడానికి మీరు చెప్పిన రెమెడీ అనేది మాకు ఎంతగానో ఉపయోగపడింది. మేము ఆ పూజ స్టార్ట్ చేసాము. 4 రోజుల్లోనే ఆయన ఆరోగ్యం అనేది నిజంగా అండి చాలా మార్పు అనేది వచ్చింది. ఆయన ఆరోగ్యంతో ఇప్పుడైతే ఆయన ఎంతో పూర్తిగా ఆరోగ్యం మారిపోయింది. ఆయన అనారోగ్యం అంతా కూడా పోయి ఆరోగ్యవంతులుగా మారిపోయారు. నిజంగా సాయినాథుని గురించి మీ ఛానల్లో మీ చేత బాబావారు చెప్తూ ఉంటే వాళ్ళిద్దరూ కూడానండి, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చాలా సంతోషంగా నాకు కాల్ చేశారు ఫ్రెండ్స్. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి. సాయినాథుని ఆశీస్సులతో వాళ్ళకు అంత మంచి జరిగితే నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది. నేను చేస్తున్న పని బాబావారే ముందు నడిపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇదంతా మీరు కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారని నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. మీరు నమ్మకంతో అయితే బాబావారి సందేశాలని ఫాలో అయితే గనక మీకు ఖచ్చితంగా మీ జీవితాలలో కూడా ఎటువంటి గొప్ప మార్పును మీరు ఒకరోజు నాతో చెప్తారు అని నేను ఆశపడుతూ ఉన్నాను. మీరు తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకోకుండా మీరు వినే ప్రయత్నం అయితే ఒక్కటి చేస్తే చాలండి. నమ్మకంతో గనక ఉన్నట్టయితే చక్కని ప్రతిఫలం అనేది మనం తప్పకుండా పొందుతామని నేను మీకు కన్ఫామ్గా చెప్పగలను ఫ్రెండ్స్. బిడ్డ బాబావారు చెప్తూ ఉన్నారు, ఇప్పటికైనా నా మాట విను. నేను చెప్పేది పెడచెవిన పెట్టకు తల్లి. నా మాట నిర్లక్ష్యం చేశావు అంటే కనుక బాధలు తప్పవమ్మా తల్లి. నా బిడ్డలు ఇబ్బందులు బాధలు పడడం ఒక తండ్రిగా నేను చూడలేను తల్లి. నీ తండ్రి, నీ సాయి తండ్రి నేను ఏమి చేసినా మీ గురించి కదా చేస్తూ ఉంటాను. అది కూడా నీకు తెలుసు కదా బిడ్డ. నా బిడ్డలు తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటే, పొరపాటులు చేస్తూ ఉంటే నేను ఎలా చూస్తూ ఉండగలను బిడ్డా? నా బిడ్డలు తెలియకుండా వాళ్ళు ముళ్ళు ఉన్న దారిలో వెళ్తూ ఉంటే చూస్తూ వారిని నేను అడ్డుకోకుండా ఉండగలనా చెప్పు? నువ్వే అమ్మా
నా బిడ్డలు అయ్యో తెలియక రాళ్ళు ముళ్ళు ఉన్న దారిలో వెళ్తున్నారు. ఆ రాళ్ళు ముళ్ళు నా బిడ్డలు కాళ్లకు గుచ్చుకుంటాయేమో, గాయమవుతుంది, రక్తం వస్తుంది, నొప్పితో బాధపడతారు కదా అని నా మనసు ఇక్కడ విలవిల్లాడిపోతోంది బిడ్డ. నా మనసు నన్ను చూస్తే ఊరికే ఉండనివ్వడం లేదమ్మా. వెళ్ళు, నీ బిడ్డలు ఇబ్బందులు పడుతున్నారు, వారిని రక్షించు, వారిని కాపాడు, వారి జబ్బ పట్టుకుని మరీ వెనక్కి లాగి వారిని దారి మళ్లించు, ఆ దారిలో వెళ్లకుండా కాపాడు అంటూ నా మనసు నన్ను పదే పదే పోరు పెడుతోంది తల్లి. హెచ్చరించి మీ దగ్గరకు తరుముతోందమ్మా. నువ్వు నీ జీవితంలో, నీ ఇంట్లో తెలుసో తెలియకో కొన్ని తప్పులు పొరపాట్లు చేసి కోరి కోరి నీ చేతులతో నువ్వే చిక్కులు కొని తెచ్చుకుంటున్నావు బిడ్డా. దానివల్ల నీకు ఇన్ని కష్టాలు, బాధలు. నువ్వు ఆకలితో ఉంటే ఎవరైనా సరే ఒక్క పూట అన్నం పెట్టగలరు, కానీ జీవితాంతం నీ ఆకలి తీరుస్తారా తల్లి? నిజానికి అంత స్తోమత ఎదుటి వారికి కూడా ఉండదు కదా. అందుకే నీ తప్పులు, నీ పొరపాట్ల వలన నీ దగ్గర ఉన్న లక్ష్మీదేవిని అంటే ధనాన్ని పోగొట్టుకోకు బిడ్డా. నువ్వు కావాలనుకున్నప్పుడు ఎవ్వరు ఊరికనే ఇవ్వరమ్మా. నీ ఇంట్లో నీకు డబ్బు నిలవడం లేదు అని చెప్పి నువ్వు ఎంతగానో విలవిల్లాడిపోతున్నావు కదా. ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టాలని చూసినా, ఎంత ఖర్చులు తగ్గించాలని చూసినా అవ్వట్లేదు కదూ బాబా. ఏదో ఒక ఖర్చు, అనవసరమైన ఖర్చు మీద పడి, ఊహించని ఖర్చులు వచ్చి మీద పడి ఉన్న డబ్బు మొత్తం కరిగిపోతున్నాయి తండ్రి. అసలు మా ఇంట్లో డబ్బులు ఎందుకు నిలవడం లేదు బాబా. ఎంతో కష్టపడుతున్నాను, సంపాదిస్తున్నాను, కానీ వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోతుంది. డబ్బు అన్నదే ఇంట్లో నిలవడం లేదు. అనుకోకుండా ఏదో ఒక ఖర్చు వచ్చి ఉన్న డబ్బు అంతా ఖర్చు అయిపోతుంది బాబా. అన్నీ బాగానే ఉన్నాయి అనుకున్నా ఏదో ఒక విధంగా డబ్బు పోవడం ఇలా జరుగుతోంది. మానసికంగా కుమిలిపోతున్నాను బాబా. సంపాదించిన డబ్బు కూడబెట్టుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోవడం చూసి మనసు మానసిక వ్యధకు గురి అవుతుంది తండ్రి. ఉన్న డబ్బు అంతా చిల్లుల బుట్టలో పోసిన నీరులాగా ఎటు పోతుందో కూడా తెలియటం లేదు. కష్టపడుతున్నా కూడా ఒక్క రూపాయి కూడా కనిపించడం లేదు. సంపాదించిన డబ్బు అంతా వృధాగా ఎందుకు పోతోంది బాబా? ఎలా పోతోందో నాకే అర్థం కావడం లేదు. నేను ఎక్కడైనా ఏదైనా పొరపాటు చేస్తున్నానా? నాకు దారి చూపించు తండ్రి అంటూ అడిగావు కదూ తల్లి. బిడ్డా, చేశావు. నీకు తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు, కొన్ని తప్పులు అయితే ప్రతిరోజు చేస్తూనే ఉన్నావు తల్లి. వాటి వల్లనే నీకు ఇన్ని బాధలు. అవేంటో నీకు చెప్పనా? ఇప్పటికైనా నువ్వు జాగ్రత్త పడతావు కదూ. ఆ మహాలక్ష్మి తల్లి నీ ఇంట్లో స్థిరంగా ఉండేటట్లు చేసుకో అమ్మా. నువ్వు చేస్తున్న తప్పులు ఏంటో నీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా ఆ తప్పులను మళ్ళీ చేయకుండా ప్రతిరోజు నువ్వు అసలు ఏం చేస్తున్నావో తెలుసా? విడిచిన బట్టలు అంటే మురికి బట్టలను ఎక్కడ పడితే అక్కడ ఇల్లంతా చిందరవందరగా పడేస్తూ ఉన్నావు. ఇంకా పడక గదిలో విడిచిన మురికి బట్టలను పెట్టుకుంటూ ఉన్నావు. అలా అసలు పెట్టవద్దు బిడ్డ. ఆ విడిచిన బట్టలను ఒక మూలగా ఒక చోక పెట్టుకో, లేదా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉతికి ఆరబెట్టుకో. అలా మురికి బట్టలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడం దరిద్రం. ఒక్కటే కాదమ్మా, అనారోగ్యానికి కూడా తోడవుతుంది తల్లి. అలాగే నువ్వు ప్రతిరోజు ఇల్లు ఊడ్చే చీపురు కట్ట నిలువుగా నిటారుగా పెట్టకు. తలక్రిందులుగా గోడుకు ఆనించి పెట్టాలి తల్లి. నువ్వు నీ గుమ్మానికి ఎన్ని రోజులైంది తల్లి మామిడి తోరణం కట్టి? నువ్వు అది ఎలా వెలవెలపోతుంది, నెలలైపోయింది కదూ. ఆ ఎండిన మామిడాకు తోరణం ఇంకా ఎందుకమ్మా? మామిడాకు తోరణం అన్నది ఎప్పుడు పచ్చగా ఉంటేనే గుమ్మానికి ఉండాలి, కానీ ఎప్పుడైతే ఆ ఆకులు వాడిపోవడం, ఎండిపోవడం మొదలవుతాయో ఆ క్షణమే ఆ ఆకులను తీసివేయాలి బిడ్డ. ఇవన్నీ కూడా దరిద్రాలేనమ్మా. ఎప్పటికప్పుడు
ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. బిడ్డ అలాగే నీకు రోజు కూడా నిత్యము భగవంతునికి పూజ చేసుకుంటావు చూడు. అట్లాంటప్పుడు పువ్వులను పెట్టి బాగా అలంకరించుకో. తండ్రి బాబా నాకు అది కావాలి ఇది కావాలి అంటూ ఎంతో ప్రేమగా నా తండ్రి నా బాబా అంటూ హక్కుతో అడుగుతూ అన్నీ సాధించుకుంటూ ఉంటావు. మరి ఈరోజు పెట్టిన పువ్వులను రేపు మళ్ళీ బాగానే ఉన్నాయిలే, నా బాబా ఏమీ అనుకోడు అంటూ రేపు మళ్ళీ అదే వాడిపోయిన పువ్వులతో నాకు పూజ చేస్తున్నావు కదూ తల్లి. ఒకటి చెప్పనా తల్లి, నువ్వు ఒక్క రాత్రి గడిచింది అంటే పూజకు అనర్థం అమ్మా. అవి నిర్మాల్యం కింద మారిపోతుంది తల్లి. ఎప్పుడు కూడా అలా చేయకు బిడ్డ. అవి తాజాగా ఉన్న వికసిస్తూ ఉన్న సువాసనతో ఉన్నా సరే ఈరోజు పెట్టిన పువ్వులను రేపటిదాకా ఉంచుకో. ఎప్పటికప్పుడు పువ్వులను మార్చు. అలాగే దీపారాధన చేసేటప్పుడు కొంచెం ఒత్తే కదా కాలిపోయిందిలే, నా బాబా ఏమీ అనుకోడులో అంటే దీపారాధన చేసేస్తున్నావు. అలా ఎప్పుడు చేయకు తల్లి. సగం కాలిన ఒత్తితో అసలు దీపారాధన చేయకు. ఎందుకు అంటే నీ పనులు కూడా అలానే సగం సగంలో ఆగిపోతూ ఉంటాయమ్మా. ఎక్కడికక్కడ అలా అక్కడే బ్రేక్ పడుతూ ఉంటాయి. కనుక కొత్తగా తాజాగా ఒత్తిని వేసి దీపారాధన చేయటం అలవాటు చేసుకో బిడ్డ. అలాగే ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకో. ఎక్కడ మురికి చెత్త అనేది ఏవి కనిపించకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకో తల్లి. అప్పుడు ఆ అమ్మ లక్ష్మీమాత అంటే ఆ ధనలక్ష్మి నీ ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతుంది బిడ్డ. ఒక చిన్న మాట చెప్పనా, నువ్వు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇంటికి వెళ్తావు కదా, అక్కడ ఇల్లంతా అస్తవ్యస్తంగా చిందరవందరగా గందరగోళంగా ఎక్కడివి అక్కడ పడేసి చిరాకుగా ఉంటే నీ మనసుకు ఏమనిపిస్తుంది తల్లి? అబ్బా, ఇక్కడి నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటికి వెళ్ళిపోదామా అని మన మనసు లాగుతూ ఉంటుంది కదూ. అదే శుభ్రంగా ఆ ఇంట్లో దీపారాధన చేసి అగరవత్తుల వాసన సాంబ్రాణి ధూపంతో కళకళలాడుతూ ఇల్లు ఉంటే దేవాలయంలో ఉంది కదూ, ఇంకొక 10 నిమిషాల్లాగా ఉందాము ఈ ఇంట్లో అని నీ మనసుకు అనిపించదు బిడ్డా? దైవం కూడా అలానే కదమ్మా. దైవం నీ ఇంట్లో ఉండాలి అని నీకు అనిపిస్తే నువ్వు కూడా చక్కగా అలాగా ఉండాలి, బాగుండాలని నీ ఇంట్లో దైవశక్తి నిండుకోవాలి, మహాలక్ష్మి నీ ఇంట్లో కొలువై ఉండాలి అన్నప్పుడు నువ్వు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఇంటిని ఎప్పుడు జాగ్రత్తగా తాజాగా ఉంచుకోవాలి చెప్పు. ప్రశాంతంగా నీ ఇంట్లో లక్ష్మీదేవి నెలకొని ఉండాలి. కానీ దైవం కానీ నీ ఇంటి నుండి పొమ్మన్నా కూడా పోకుండా ఉంటుందమ్మా. తిష్ట వేసుకుని కూర్చుంటుంది, ఇంకా కాసేపు కూర్చోవాలనిపిస్తుంది. కనుక ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు తల్లి. అలాగే ప్రతిరోజు దీపారాధన అస్సలు మరచిపోవద్దు. అది దైవం కోసం కాకపోయినా నీ మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందమ్మా. ఒక్కసారి దీపారాధన చేశాక ఇల్లంతా పవిత్రతతో నిండిపోతుంది. అదే సకారాత్మక శక్తి, పాజిటివ్ ఎనర్జీ అన్నది నువ్వు గుర్తుంచుకో. నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను కదూ, సాంబ్రాణి ధూపం ఇంట్లో వేయడం వల్ల ఇంట్లో నకారాత్మక శక్తులు, దుష్ట శక్తులు, చెడు శక్తులు ఏమైనా ఉంటే ఇంటి దరిదాపులకు కూడా రాకుండా వెళ్ళిపోతాయి. దైవశక్తి, దైవిక శక్తి నిండుకుంటుంది. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, సాంబ్రాణి ధూపం వేసేటప్పుడు ఇంటి తలుపులను కిటికీలను మొత్తం అన్నీ తీసిపెట్టు తల్లి. ఇంట్లో ఏవైనా అలాంటి నకారాత్మక శక్తులు, దుష్ట శక్తులు ఉంటే బయటకు వెళ్ళిపోతాయి. అప్పుడు నీ ఇంట్లో దైవిక శక్తి నిండుకుంటుంది తల్లి. ఇంట్లో ఒక రకమైనటువంటి తేజస్సు నిలుకుంటుంది. నీ ఇంట్లో ఎప్పుడు సకారాత్మక శక్తి నిండుకుంటుందో ఆ నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ ప్రతి ఒక్కదాన్ని ఆకర్షిస్తుంది, ధనాన్ని కూడా. కాబట్టి జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఇంటిని నిన్ను కూడా శుభ్రం చేసుకుంటూ ఉండు బిడ్డ. నేను ఇవన్నీ కూడా నీకు ఏదో మూఢనమ్మకాలతోనూ నిన్ను ఇబ్బంది పెట్టాలనో మాయ చేయాలనో అసలు చెప్పడం లేదమ్మా. నేను ఒక తండ్రిగా నా బిడ్డలకు క్రమబద్ధమైన జీవితాన్ని అలవాటు చేస్తున్న, క్రమశిక్షణతో బ్రతకడం నా బిడ్డలకు నేను ఒక తండ్రిగా నేర్పిస్తున్నాను తల్లి. అంతకు మించి ఇంక ఏమీ కాదమ్మా.
నా బిడ్డలకు నేను ఎప్పుడు మంచి చేయాలి, మంచి జరగాలి, దారిలో నడిపించాలి అని సాయినాథుడు అయితే ఎప్పుడు నేను నీకు ఆశీర్వాదములు ఇస్తూనే ఉంటాను తల్లి. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి, నీకెప్పుడు మంచి జరగాలి, నీ కుటుంబంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అని నిన్ను ఈరోజు నీకు ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మన సాయినాథుడు మన కోసంగా అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశం అనేది మనందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కాదు, నచ్చినది కాదు, చాలా చాలా అద్భుతంగా అనిపించింది కాదు. నిజానికి కూడా మనకు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే గనక సాయినాథుడు చెప్పిన ఈ చిన్న చిన్న సూత్రాలను, చిట్కాలను, సూచనలను పాటించి మన జీవితాన్ని మనం మార్చుకుందామని నేను ఈరోజు మీ నుండి ఆశిస్తున్నాను. సాయినాథుని కోసం మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దండి. వీడియో మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. సాయినాథుని ఇలాంటి అత్యద్భుతమైన సందేశాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా ఈ సాయంత్రం వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అంతటి వరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.